అధికారము కోల్పోయిన తర్వాత చాలామంది స్వార్థపరులు బయటకు వస్తారనమాట. అందులో ఇప్పుడు బయటకు వచ్చాడు ఒక్కడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశాడనమాట. ఈయన వంగాగీతకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే పిఠాపురం సహకరించుకోకుండా దొంగ నాటకాలాడి పవన్ కళ్యాణ్కి సహకరించి అక్కడ చాలా వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఈ పెండం దొరబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేసరికి పాపం ఈయనకి అధికారం కావాల్సి వచ్చిందేమో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి కూటమి నుంచి ఆహ్వానం వచ్చింది కాబట్టి కూటమి లేకపోతున్నాడంట. కానీ ఏ పార్టీ అనేది చెప్పలేదు, జనసేన లేక టీడీపీ లేక అనేది. ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పోషించడం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది ఒక గుణపాఠం అని చెప్పాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఇంకా ఇలాంటి వాళ్ళంతా ముసుగులో ఉండే వాళ్ళంతా బయటకు వస్తారు ఇంకా రాబోయే కాలంలో చాలామంది. సో వీళ్ళంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టడమే మంచిది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా పార్టీలో వెళ్ళిపోవడమే మంచిది. నమ్మకమైన కార్యకర్తల్ని నాయకులుగా తీర్చిదిద్దే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ సత్తా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఎంతో నమ్మకమైన కార్యకర్తల్ని నాయకుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలి. కానీ ఇలాంటి వాళ్ళని వెన్నుపోటు పొడిచే వాళ్ళని దగ్గర పెట్టుకోకుండా దూరంగా పెట్టడమే మంచిది. సో ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది. మాకు ఎలాంటి బాధ లేదు మా పార్టీకి. సో ఇలాంటి వెన్నుపోటు వాళ్ళు వెళ్ళిపోతేనే కూటమిలోకి వెళ్తున్నాను. పార్టీ త్వరలో చెప్పారా? పార్టీ త్వరలో సార్ రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా లేకపోతే ఎవరితో ఇబ్బంది? మీకు ఎందుకు రాజీనామా చేస్తారు? అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు టికెట్ ఇచ్చారు. ఒకసారి శాసనసభ్యుని అయ్యాను, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది జరగలేదు. మరి ఎవరితో ఇబ్బంది ఉంది మీ అందరికీ తెలుసు. నేను సీట్ ఇవ్వని కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేసేవాడిని. సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేసేవాడిని. ఆ రోజున కూడా నేను రెకనశుద్ధిగా పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు